న్యూస్ లెన్స్ చూద్దాం. తిరుమల కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. శ్రీవారి లడ్డు కేవలం ప్రసాదం కాదు, అదొక అమృతం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలోనే ఘోరమైన కల్తీ జరిగిందని, దాని వెనక 100 కోట్ల కుంభకోణం దాగి ఉందని తెలిస్తే గుండె తరుక్కుపోతోంది. లడ్డూ తయారీకి వాడేటువంటి నెయ్యిని కల్తీ చేస్తున్న కంపెనీలకు టీటీడీ నియమించిన అధికారే కొమ్ము కాశాడు. లక్షల్లో లంచాలు, హవాలా రూపంలో డబ్బులు, బంగారు కానుకలు తీసుకుని కల్తీ నెయ్యికి క్వాలిటీ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈ పాపం వల్ల గత 5 ఏళ్లలో టీటీడీకి ఏకంగా 118 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తీగ లాగి కొద్దీ తిరుమల కల్తీ నెయ్యి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రైట్, ఇక కల్తీ వ్యవహారానికి సంబంధించి తిరుమలలో పూర్తి వివరాలని మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ, తీగలాగితే డొంకంతా కదులుతోందా? తిరుమలలో ఉన్నటువంటి వాళ్లే డబ్బుల కోసం ఆశపడి కూడా గత 5 సంవత్సరాల్లో కల్తీ చేశారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చందు, మీరు చెప్పినట్టుగా తీగలాగితే డొంక కదులుతుందని యథార్థంగా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో మొన్నటి వరకు అసలు కల్తీయే జరగలేదు, కేవలం ఇది రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అని చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఇప్పుడు వాళ్ళు నోర్లు మోసపోయినాయని చెప్పేసి కూడా భావించవచ్చు. ముఖ్యంగా దాదాపు 5 సంవత్సరాల కాలంలో 118 కోట్ల లావాదేవీలు దోపిడీ జరిగినట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు, సిట్ అధికారులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా ఆర్కే డైరీ, వైష్ణవి డైరీ, అలాగే భోలే బాబా డైరీలు, ఈ డైరీలకు నెయ్యి సరఫరా చేసే స్తోమత లేకపోయినా కూడా వాటికి సరఫరా చేసే టెండర్స్ కట్టబెట్టడమే కాకుండా కల్తీ వ్యవహారానికి ఒడిగట్టారు. అలా కల్తీ వ్యవహారానికి ఒడిగట్టారు. ఇది కల్తీ జరగలేదని చెప్పేసి ఎక్స్పర్ట్ అధికారి, డైరీల ఎక్స్పర్ట్ అధికారి అయినట్టు విజయభాస్కర్ రెడ్డి సర్టిఫై చేసిన దానికి గాను దాదాపు లక్షల్లో ముట్ట చెప్పినట్టు కూడా అధికారులు, సిట్ అధికారులు అయితే విచారణలో బట్టబయలైంది. తాను డబ్బులు తీసుకుని సర్టిఫై చేసింది వాస్తవమే అని చెప్పేసి విజయభాస్కర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా సిట్ అధికారులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో భక్తుల మనోభావాలను దెబ్బతినేలా గత వైసీపీ హయాంలో వ్యవహరించినటువంటి విధానం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో భోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ఆర్కే డైరీలు మొత్తం కూడా 3 డైరీలు కలిసి కూడా గుమ్మనంగా కల్తీ నెయ్యిని తిరుమలకు సప్లై చేసి లడ్డు తయారీకి కల్తీ నెయ్యిని సప్లై చేసి అని చెప్పి కూడా నిర్ధారించారు. అలాగే అదే కాకుండా దాదాపు లక్షల్లో, అలాగే కొన్ని డైరీలు అయితే బంగారం కూడా గిఫ్ట్గా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి విచారణలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వీటన్నిటిని ఈ డోలతనాన్ని అన్నింటినీ కూడా కప్పిపుచ్చుకుంటూ వచ్చినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా, వైసీపీ అప్పటి పాలక మండలిలో వ్యవహరించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు గుమ్మనంగా ఉంటున్నారు. ఇవాళ సిట్ అధికారులు ఒక్కొక్కటిగా నిజం బయటపడతా ఉంటే ఒక్కసారిగా శ్రీవారి భక్తులందరూ కూడా నివ్వెరపోతున్నారు. ఇన్నాళ్ళు దాదాపు స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించారా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా టీటీడీకి ఎంత విశిష్టత ఉందో శ్రీవారి లడ్డు ప్రసాదాలు కూడా అంతే విశిష్టత ఉంది. దానికి అనుగుణంగానే లడ్డు ప్రసాదాలు, స్వామివారి కైంకర్యాలకు వినియోగించే లడ్డు ప్రసాదాల్లో కూడా ఇలాంటి కల్తీ నెయ్యిని వినియోగించారని చెప్పే భావన సర్వత్రా ఉత్పన్నమైంది. సిట్టు అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పెదప కల్తీ నెయ్యి వ్యవహారం మీద సిట్ అధికారులు విచారణ చేపట్టారు. గత 2024 మార్చిలో జరిగినటువంటి ఇక్కడ తిరుపతిలో జరిగిన సమావేశంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగింది, శ్రీవారి లడ్డు ప్రసాదాలన్నీ కూడా కల్తీ జరిగాయి, వాటి మీద అధికారులకు వస్తున్న వాటి మీద విచారణ చేపడతామని చెప్పి కూడా అప్పుడు స్పష్టం చేశారు. దాని మేరకు ఇప్పుడు విచారణ చేపట్టి సిట్ ఏర్పాటు చేసి విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా డొల్లతనం అంతా కూడా బయటపడుతూ ఉంది. దాదాపు హవాలా రూపంలో 1,000 కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారినట్టు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా కూపీలాగుతూ ఉంటే ఒక్కొక్కటిగా డొంక కదులుతూ వస్తుంది. ఇవాళ విజయభాస్కర్ రెడ్డి, డైరీల ఎక్స్పర్ట్ అధికారి అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. తాను ఇలా కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందని చెప్పేసి స్పష్టం చేశారు. దీని పట్ల అధికారులు సిట్ అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి వ్యవహారానికి పాల్పడిన వారందరినీ కూడా కటకటాల పాలు పంపించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా టీటీడీ మరింత కఠినంగా వ్యవహరించి చర్యలు చేపట్టేందుకు కూడా తెలుస్తోంది. చందు, థ్యాంక్ యూ.